గట్టు చింకీ వెళ్లారు సినిమాకి. స్కూల్లో లంచ్ బ్రేక్ అవుతుంది. పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ తెలుసా, ఒక మంచి సైన్స్ సెక్షన్ మూవీ వచ్చింది. దాని గురించి అందరూ బాగా పొగుడుతున్నారు. ఓ అదే, ఆ కొత్త సినిమా గురించి నేను కూడా చాలానే విన్నాను. నాకు కూడా సినిమా చూడాలనిపిస్తుంది. పదండి అందరం కలిసి వెళ్దాం. ఏం మాట్లాడుతున్నావు చింకీ? దీనికి అమ్మా నాన్న అస్సలు ఒప్పుకోరు. వాళ్ళు ఫ్రీగా లేరు కదా. అవును గట్టు, నువ్వు సరిగా చెప్పావు. ఏం చేస్తాంలే. సైన్స్ టీచర్ క్లాసులోకి వచ్చి చదివిస్తూ ఉంటుంది. పిల్లలు అందరూ మీ పుస్తకాలు ఓపెన్ చేయండి, సెకండ్ చాప్టర్ చెప్తాను. ఓకే మ్యామ్. టీచర్ క్లాస్ నెక్స్ట్ గంట వరకు నడుస్తూ ఉంటుంది. పిల్లలు, ఇక్కడితో ఈ చాప్టర్ పూర్తయిపోయింది. ఇప్పుడు చెప్పండి, మీకేమర్థమైంది? బాగా చాలా బాగా అనిపించింది అనిపించింది. మ్యామ్. పిల్లలు, ఈ చాప్టర్ మనకేం నేర్పిస్తుందంటే ఫ్యూచర్లో సైన్స్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అని. ఓ, మీరందరూ ఒక సినిమా చూసారా? అది సైన్స్ మీద ఉంది. నో No, మ్యామ్. ma'am. మ్యామ్ నేను ఆ సినిమాని చూశాను. అది నాకు చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్. మీరందరూ కూడా ఇలాంటి సినిమాలు చూడాలి. ఇవి మీ అవేర్నెస్ ని బాగా పెంచుతాయి. తర్వాత క్లాస్ అయిపోతుంది, టీచర్ వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి, ఇప్పుడు టీచర్ కూడా చెప్తుంది మనం ఈ సినిమా చూడాలి అని. సరే, ఒకసారి మనం మన పేరెంట్స్ కూడా చెప్పి చూద్దాము. పిల్లలందరూ ప్లాన్ చేస్తారు. వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర సినిమా తీసుకెళ్దామని జిద్దు చేద్దామని. మరుసటి రోజు అందరూ స్కూల్లో కలుస్తారు. చెప్పండి ఫ్రెండ్స్, ఏమైంది? మీలో ఎవరికైనా పర్మిషన్ దొరికిందా? మా అమ్మ నేరుగా వద్దని చెప్పేసింది. నేను ముందే చెప్పాను అమ్మా నాన్న ఒప్పుకోరని, కానీ గట్టు జిద్దు చేశాడు. కానీ ఎలాంటి లాభం లేదు. మా నాన్న కూడా అదే చెప్పాడు, ఆయనకు టైం కుదరదు అని. కాని గుడ్డి మాత్రం ఇప్పటివరకు సైలెంట్గా ఉంటుంది. అందరూ తన వైపు చూస్తూ ఉంటారు. అరే గుడ్డి, నువ్వెందుకు ఏం మాట్లాడడం లేదు? ఆంటీ అంకుల్ ఏమన్నారు? ఓ, అది చింకీ, మరి మా అమ్మ కూడా. అందరికీ గుడ్డి చెప్పబోతుంది ఏంటో అర్థమైపోతుంది. ఇంకా అందరూ బాధపడతారు. అరే, మీరందరూ ఎందుకు బాధపడుతున్నారు? మా అమ్మ మనందర్నీ సినిమాకు తనే తీసుకుని వెళ్తాను అని చెప్పింది. ఓహో, ఏం చెప్తున్నావు చింకీ? అదైతే చాలా మంచి విషయం. గుడ్డి ఇప్పటి వరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? వా, ఫైనల్ గా మనందరం కలిసి మూవీకి వెళ్తున్నాం. ఎప్పి! అరే ఎంత మజా వస్తుంది. నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా. పిల్లలందరూ చాలా ఆనందంగా ఉంటారు. మరి ఆ రోజు స్కూల్ అయిన తర్వాత అందరూ 5ంటికి గుడ్డి వాళ్ళ ఇంటికి వెళ్లాలనుకుంటారు. ఓహో చింకీ, త్వరగా పదా, లేకపోతే మనకి లేట్ అవుతుంది. వస్తున్నా గట్టు, లేస్ కట్టుకొని 2 నిమిషాల్లో వస్తున్నాను. పిల్లలు, గుడ్డి వాళ్ళ అమ్మని అస్సలు విసిగించకూడదు. మంచి పిల్లలా ఉండాలి. ఇంకా మూవీని బాగా ఎంజాయ్ చేయండి. అమ్మా నాన్న పక్కా. అమ్మా, నేను ఈ గట్టు అస్సలు అల్లరి చేయకుండా చూసుకుంటాను. ఓకే చింకీ, బాయ్ బాయ్ పిల్లలు. బాయ్ బాయ్ మమ్మీ. తర్వాత గుడ్డి వాళ్ళ అమ్మ అందర్నీ తీసుకుని సినిమా చూపించడానికి వెళ్తుంది. పిల్లలు, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి 3D గ్లాసెస్ తెస్తా. ఈ సినిమాని మనం 3Dలో చూస్తున్నాం, సరేనా? వావ్! ఇదిగోండి పిల్లలు, 3D గ్లాసెస్. ఇవి పెట్టుకుంటే మూవీ యొక్క మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. దీంతో మీకు అనిపిస్తుంది సినిమాలో జరిగే ప్రతిదీ మీ ముందే జరుగుతున్నట్టు, రియల్ వరల్డ్ లా. వావ్, నువ్వెంత ఫన్నీగా ఉన్నావు చింకీ. హాహాహా, నువ్వు కూడా ఏమీ హీరోలాగా లేవు గట్టు. నువ్వు కూడా కార్టూన్ లాగే కనిపిస్తున్నావు. అరే, ఇందులో మనం అందరం భలే ఫన్నీగా కనిపిస్తున్నాం. ఈ గ్లాసెస్ చాలా కూల్గా ఉన్నాయి. సరే పిల్లలు, త్వరగా లోపలికి పదండి, సినిమా మొదలైపోతుంది. త్వరగా పదండి, నేను స్టార్టింగ్ అస్సలు మిస్ అవను. తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. సినిమా మొదలవుతుంది. ఓహ్, ఈ ఫీల్ అయితే నేను చాలా వైరల్ వీడియోస్లో చూశాను. ఇది అద్భుతమైన సీన్. షష్! బంటి, నువ్వు మూవీ చూసి ఎంజాయ్ చేస్తున్నావన్న సంగతి మాకు తెలుసులే, కానీ మెల్లిగా మాట్లాడు. లేదు బంటి, నువ్వేమీ మాట్లాడకుండా నోరు మూసుకొని సినిమా చూడు. ఓ ఓ ఓ, ఓకే ఓకే. అలా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తారు. సినిమా అయిపోయిన తర్వాత బయటికి వస్తారు. వావ్, మూవీ ఎంత బాగుంది, చూస్తేనే మజా వస్తుంది. 3D గ్లాసెస్ ఇంకా బాగున్నాయి, వాటితో సినిమా చూస్తుంటే మజా వచ్చింది.
అందరికన్నా ఎక్కువ మజా బంటికి వచ్చింది కదా ఆ? అవునవును, నేను సినిమా మధ్యలోనైతే మాట్లాడకుండా అస్సలు ఉండలేకపోయాను. మూవీ నిజంగా చాలా బాగుంది. పిల్లలు ఇలాంటి సినిమాలు చూడాలి. దీనివల్ల మీ నాలెడ్జ్ ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది. హా సరే ఆంటీ. ఇంకా థ్యాంక్ యూ ఆంటీ మాకీ సినిమా చూపించినందుకు. ఆంటీ థ్యాంక్ యూ. అరే అరే, మోస్ట్ వెల్కమ్ పిల్లలు. అరే అక్కడ చూడండి, గేట్ దగ్గర సినిమా పోస్టర్ ఎంత పెద్దగా ఉందో కదా. అందరం వెళ్ళి అక్కడ ఒక గ్రూప్ ఫోటో ఒకటి దిగుదాము. హా ఇది మంచి ఐడియా. పద పద వెళ్దాం. పిల్లలందరూ పరిగెడుతూ పోస్టర్ దగ్గరికి వెళ్తారు. గుడ్డి వాళ్ళమ్మ వాళ్ళందరినీ కలిపి ఫోటో దించుతుంది. వావ్, ఈ ఫోటో ఎంత బాగా వచ్చింది ఆంటీ. మీరు త్వరగా ఈ ఫోటో మా అమ్మకి పంపించండి. తను చాలా హ్యాపీ అవుతుంది. హాహా చింకీ, తప్పకుండా పంపిస్తా. తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు గుడ్డి వాళ్ళమ్మ పిల్లలందరికీ ఐస్ క్రీం కొనిస్తుంది. ఇలా గట్టు చింకీలా మూవీ ట్రిప్ హ్యాపీగా గడుస్తుంది.